ఎస్ సాహెబ్ గారు, నాకెందుకో ఈ దృశ్యం చూసిన తర్వాత సినిమాలో మోహన్ బాబు గారు గుర్తొచ్చారు. అలాగే రాజకీయాల్లో ప్రజలకు మనము నటనతోనో హావభావాలతో కాదు విషయం చెప్పాలి. ఆ పరిస్థితి నాకు ఇక్కడ కనపడలా. రెండోది రివర్స్ టెండర్ అని చెప్పి దరిదాపు 738 కోట్లు మేము ఆదా చేశామని చెప్పారు. తీరా లెక్క చూస్తే 3000 కోట్లు అధికంగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మాజీ మంత్రి గారు చెప్పినట్టుగా అద్భుతంగా వాళ్ళు గనక పోలవరాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తుంటే మరి 5%, 3% నన్ను లెక్కలు చెప్తున్నాయి. అంతకు మించి పురోగతి లేదని వాస్తవం కళ్ళకు కనపడుతున్నట్టుగా జనం చూస్తున్నారు. దీన్ని ఎలా తీసుకోవాలి సాహెబ్ గారు? రాజేంద్ర గారు, తమరికి అదేవిధంగా సీనియర్ అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, బీఆర్కే వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. నాకు కొంచెం ఎక్కువ సమయం కావాలి బహుశా, ఎందుకంటే లక్ష్మణ్ గారు ఆయన అనలిస్ట్ గా వాస్తవంగా 2014 నుంచి 19 కాలంలో జరిగింది చెప్పారు. అది కూడా ఏంటంటే ఆయన కొన్ని అనుమానాలు చాలా డైవర్షన్ చేశారు. ఎందుకని మరి ఆయన ఈ ప్రాజెక్ట్ అనే దాని గురించి అంటే పెద్దలు అవగాహన లేకుండా మాట్లాడారనేది నేను అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా. వాస్తవంగా చెప్పాలంటే ఈ ప్రాజెక్ట్ బిగిన్ చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి ఏది నేను చెప్పేది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అసలు ప్రాజెక్టు పనులే చేపట్టకుండా కాలువలతో వేశారండి. కుడి కాలువ, ఎడమ కాలువ తవ్వారు. ఎక్కడైనా కానీ ఒక అనుమానం ఉండింది. ఎవరికైనా కానీ ఒక ఇంజనీరు ఒక రైతును అడగండి, వ్యవసాయం చేసే రైతుని, ఒక కాలువ లేకుండా పంట కాలువలోకి ఎవరు కూడా పిల్ల కాలువలు తవ్వరండి. ఎందుకంటే ఆ కాలువ వచ్చిన తర్వాత ఆ నీళ్ల ప్రవాహాన్ని బట్టి, ఆ ఎత్తు, ఆ పల్లాలను బట్టి కాలువలు తీస్తారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఆ పోలవరం ఆ ఎత్తిపోతల పథకాలు అవన్నీ చేసి మట్టి తవ్వుకోవడం వల్ల ఆ రోజు ధనయజ్ఞంగా ఆయనకు ఉపయోగపడింది. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల్ని దోబరా చేశారు. రెండో అంశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 2014లో కేంద్రం చాలా మీరు చూసి ఉండొచ్చు, మరి భారతదేశంలోనే 9 జాతీయ ప్రాజెక్టులు మరి అప్పటి వరకు 5% కూడా పనులు పూర్తి కాలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే కేంద్రంలో ఉన్నటువంటి జలశక్తి వారిని ఒప్పించి ఇలా అయితే కష్టమండి, మేము బైఫ్రికేషన్ అయిపోయాము, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ యొక్క మనుషులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారని ఆ రోజు చెప్పటం, దానితో పాటు నిపుణులైనటువంటి కొంతమందిని తీసుకెళ్లి ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మేము ముందుగా పెట్టుబడి పెట్టి పోలవరాన్ని బాగు చేసుకుంటాం, పోలవరాన్ని పూర్తి చేస్తాము అంటే పోలవరం ప్రాజెక్ట్ ని ఒక త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి మనకు అవకాశం ఇవ్వమన్నప్పుడు కూడా వాళ్ళు కమిషన్ వేసుకున్నారు. అందరితో మాట్లాడారు. కేంద్ర జలశక్తి వాళ్ళు, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళని కూడా పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని చంద్రబాబు గారికి ఒకటే అన్నారు, మీరు ఖర్చు పెట్టుకోండి, మీరు ఖర్చు పెట్టినటువంటి లెక్కలు చూపించిన తర్వాత మేము మీకు రీఎంబర్స్మెంట్ ఇస్తామన్నారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ఒక 5,000 కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్మెంట్ అంటే దాని మీద పెట్టుబడి పెట్టి ఈ విధంగా త్వరితగతిన పూర్తి చేద్దామని తీసుకొచ్చారు. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ ని త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రతి సోమవారం పోలవరం సందర్శన పెట్టుకున్నారండి. దాంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పిల్వే కావచ్చు, కాపర్ డ్యాం కావచ్చు, డయాఫ్రమ్ వాళ్ళు, వాటిల్లో కీలకంగా నిపుణులైనటువంటి వాళ్ళని, ఎందుకంటే అక్కడ ట్రాన్స్కాయ్ వాళ్ళకి ఇచ్చారు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు తెలిసే ఉండిద్దండి, వాళ్ళలో పనులు జరగల కాబట్టి వాళ్ళని ఒప్పించి నవయవ వాళ్ళని తీసుకొచ్చారు. దాంతో పాటు ఏంటంటే టెక్నికల్ వర్క్ జరగాలంటే వాళ్ళు మా వల్ల కాదు అన్నప్పుడు నవయోగ వాళ్ళు బాబర్ కంపెనీ వాళ్ళు జర్మన్ వాళ్ళని తీసుకొచ్చారు ఆ డ్రిల్ సైటింగ్ కానీ అక్కడ స్పిల్వే పనుల కోసం. ఇక్కడ ఏంటంటే నిపుణులు అయినటువంటి పర్యవేక్షణ పెద్ద పెద్ద ఇంజనీర్లు వచ్చారండి ఇక్కడికి. వాళ్ళు ఏ విధంగా చేయాలి, అసలు స్పిల్వే ఏ విధంగా ఉండాలి, కాపర్ డ్యామ్ ఏ విధంగా ఉండాలి, డయాఫ్రామ్ వాళ్ళు ఏ విధంగా కట్టాలో కూడా వాళ్ళు నిపుణులు సూచనలు చేశారు. దాని ప్రకారం వెళ్ళారు. దీంతో పాటు ఏం చేశారంటే ఈ వరదలు వచ్చినప్పుడు ఈ కట్టడాలు ఎయ్యి కూడా అంటే పాడైపోకుండా ఉండటానికి పట్టిసీమను తీసుకొచ్చారు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎప్పటికప్పుడు వచ్చే ఫ్లోని పట్టిసీమ ద్వారా కృష్ణా జలాల్లో కలపడం వల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అదే విధంగా మీకు రాయలసీమ ప్రాంతం పులివెందుల దాకా కూడా వాటర్ తీసుకెళ్ళినమాట మనందరికీ తెలిసినటువంటి విషయమే. లక్ష్మణ్ గారు ఏమంటారంటే అసలు 45% కూడా ఇక్కడ పనులు కాలేదు, చంద్రబాబు నాయుడు గారు ఏదో ఏటీఎం గా వాడుకున్నారని చెప్పి ఆయన మాట్లాడటం నేను అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే మీరు చూడండి, ఈ డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కూడా గిన్నిస్ బుక్ లోకి ఎక్కారండి. ఒకే రోజు ఇంత పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ చేశారండి. అది మన అందరికీ తెలిసినటువంటి విషయమే. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత ధోరణితో ఏం చేశారంటే ఎక్కడ ఉన్నటువంటి గోదావరి పైన బనకచెర్ల దగ్గర ఈ ప్రాజెక్ట్ కట్టాలని చెప్పి ఆరు ఉన్నటువంటి కేసీఆర్ గారితో కుమ్మక్కైన మాట వాస్తవం కాదంటారా? నేను ఒక ఆంధ్రుడిగా మాట్లాడుతున్నానండి. నేను ఇక్కడ పొలిటికల్ సినారియో మాట్లాడట్లా,
ఒక అధికార ప్రతినిధిగాను లేకపోతే తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి సభ్యుడిగా నేను మాట్లాడలేదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం తరఫున మాట్లాడుతున్నా. నేను చెప్పేది ఏమైనా తప్పుంటే పెద్దలు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు తర్వాత. నేనేమంటానంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రైతాంగం, ఎందుకంటే రైతు ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. మీరు రాయలసీమలో చూడండి, నిన్నగాక మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని చిన్న రైతులు వలసలు పోతున్నారండి. గతంలో రైతులు వలసలు పోయేవాళ్ళు, ఇప్పుడు రైతు కూలీలతో పాటు రైతులు కూడా వలసలు పోయిన సందర్భాలు చూసాం. అలాగే కరువు మండలాలు, దాదాపు 70 కరువు మండలాలు ఉంటే లేదు ఇక్కడ కరువేమీ లేదని చెప్పి మరి కేంద్రానికి ఆయన చెప్పిన మాటలు ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే నేను పోలవరం దగ్గరికి వస్తా. జగన్మోహన్ రెడ్డి గారు ఉదాసీనత వల్ల పోలవరంలో ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా మరి దెబ్బతిన్నాయండి. దీంతో పాటు 2-3 సార్లు వరదలు వచ్చినాయి. వరదలు వచ్చినప్పుడు ఏం చేశాడంటే పట్టిసీమలోకి నీళ్లు రాకుండా దానికి అడ్డం పెట్టేశాడండి. కావాలని చేసినటువంటి వ్యవహారం ఇవన్నీ కూడా. అంటే ముఖ్యమంత్రి గారికి అవగాహన ఉందా లేదనేది పక్కన పెట్టేస్తే అసలు 2 ఇరిగేషన్ మంత్రులు చేశారండి. వాళ్ళకి ఆ క్యూసెక్లు ఏంటో, ఆ వాటర్ యొక్క లెవెల్స్ ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితి. బయటకు వచ్చేసి తొడగొట్టేసి ఇంకేముంది 1 year అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది ఇదంతా అన్నారు. వాస్తవంగా ఏంటంటే కేంద్రంలో ఒక ఎంపీ గారు వేసిన ప్రశ్నకి పోలవరం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత పూర్తయిందంటే 72% పూర్తయిందని చెప్పి కేంద్రంలోనే ఇచ్చారు. మీరు పార్లమెంట్ లో ఇచ్చినటువంటి అంశం నేను చెబుతున్నానండి. దీంతో పాటు వైకాపా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ఎంత పూర్తయిందంటే 2% అన్నారు. వీటిలో కూడా ఏంటంటే ఆ ఏదైతే ఉన్నాయో ఆ గేట్లు కూడా మార్చేశారు. మేము ఉన్నప్పుడు ఏంటంటే ఆ గేట్లు అన్ని కూడా జర్మనీ తీసుకొచ్చామండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఈ చైనా గేట్లు తీసుకురావటం, దీంతో పాటు రివర్స్ టెండరింగ్ అని చెప్పి నవయోగ వాళ్ళని మార్చేసేసి మరి వేరే వాళ్ళని తీసుకురావటం ఇక్కడ. అంటే ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చినటువంటి వాళ్ళకి అసలు అవగాహన లేకపోవడం దీని మీద. మీరు రివర్స్ టెండరింగ్ అని తీసుకొచ్చి నేను 750 కోట్లు సేవ్ చేస్తున్నానని చెప్పి 3000 కోట్లు దుబారా చేశారు. అంటే ఈ ప్రాజెక్టు వాస్తవంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక జీవనాడి లాంటి ప్రాజెక్ట్ అండి. మరి ఈ రాజకీయ కక్షల నేపథ్యంలో పోలవరం మునిగిపోయిందనే మాట వాస్తవం. దీంతో పాటు ప్రధానంగా చూసుకుంటే మీరు కృష్ణా ప్రాంతంలో కావచ్చు, కృష్ణా డెల్టా ప్రాంతంలో కావచ్చు, అటు ఎగువనటువంటి శ్రీకాకుళం ప్రాంతంలో కావచ్చండి. ఈ ప్రాజెక్ట్ కానీ త్వరితగతిన పూర్తయితే 2020 కల్లా అందుబాటులోకి వచ్చేది. కానీ ఇక్కడ ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదండి. ఇక్కడ కావాల్సింది ఎవరైనా కానీ ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు మనం ఎన్నుకోబడామనేటువంటి విషయాన్ని మర్చిపోతే ఎట్లాగా? సమస్యలతో బాధపడుతున్నారు. రాజేంద్ర గారు, నేనేమంటానంటే ఇప్పుడు వ్యక్తిగత కారణాలతో మాట్లాడటం కాదు. 2014 నుంచి 19 కాలంలో ఎంత మటుకి ఈ ప్రాజెక్ట్ పూర్తయింది, 2019 తర్వాత ఇప్పుడు మటుకి ఎంత పూర్తయింది అనేది మనం బేరీజ్ వేసుకోవాలండి. ఓకే, తప్పకుండా బేరీజ్ వేసుకుందాం. బట్ ప్రజలు నష్టపోతున్నారు అన్నది మాత్రం వాస్తవం. కన్ఫ్యూజన్స్, విపరీతమైనటువంటి కన్ఫ్యూజన్స్ 2 ప్రభుత్వాలు పెంచాయేమో అన్నటువంటి పరిస్థితి కూడా కొన్ని అంశాల్లో కనపడుతోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. రామకృష్ణ గారు, మీ దగ్గర నుంచి ప్రధానమైనటువంటి సమాచారం ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేయాలి. విల్ యూ ప్లీజ్